ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే తండేల్ సినిమా ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ఏదైతే ప్లేస్ అయితే ఉందో ఇక్కడే తండేల్ సినిమాలో సాయి పల్లవి ఇల్లు ఉంటుంది. పక్కన ఇంకా 2-3 ఇల్లులు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పోస్టర్ ఉంది చూడండి, నాగ చైతన్య గారు ఉన్నారు. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన పంతులు ఎవరైతే ఉన్నారో ఫోటో దిగినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడే నిలబడి సాయి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ శివలింగం పక్కన. అండ్ మనకు చూస్తే మనకి ఈ కొమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో, మీరు చూడండి. ఇలా నేను గొడుగు వేసుకొని ట్రైపాడ్ పట్టుకొని ఈ సముద్రం మధ్యలో ఆ ఆలయానికైతే వెళ్తున్నాను. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోర్. ఓ ఓ ఓ ఓ హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే తండేల్ సినిమా ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాను. ఇది ఎక్కడో కాదు, దాదాపు హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక స్టేట్లో అంకోలా పక్కనే ఉన్న గబిత్కేని బీచ్ అనేది ఉంది. అక్కడే ఈ సినిమా మొత్తం షూటింగ్ జరిగింది. ఇక్కడ సాయి పల్లవి ఏదైతే ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ నా వెనకాల మత్స్యకారులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే వాళ్ళని సెట్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళని అడుగుదాము, సినిమా ఎట్లా షూటింగ్ జరిగింది, ఎన్ని రోజులు షూట్ జరిగింది, అవన్నీ అయితే అడుగుదాము. నేను ఇక్కడ చూస్తే కొన్ని సెట్లు అయితే తీసేశారు. సో ఆ ప్లేసెస్ కూడా సెట్ తీసేసినవి ఎలా అయితే ఉన్నాయో మొత్తం నేనైతే చూపిస్తాను. ఇంకా సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య ఎవరైతే ఉన్నారో సినిమాలో, వాళ్ళు శివలింగం దగ్గరికి వెళ్ళిపోయి శివుని మొక్కుకోవడము, దండం పెట్టుకోవడము, అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నేను ఈ ప్లేస్ కోసం దాదాపు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో మీకు చూపించాలని చాలా దూరం ట్రావెల్ చేసుకొని వచ్చాను. చాలా దూరం, అసలు చాలా ట్రావెల్ చేసి అనేది ఎక్కడెక్కడో, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ బీచ్. ఇక్కడ ఎండ వాసిపోతుంది. ఈ ఎండలో వ్లాగింగ్ చేయడం, ఎండలో వీడియో షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా లేట్ చేయకుండా చుట్టుపక్కల ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో ఇంకా మనకి ఇక్కడ ఈ అన్నవాళ్ళు చూస్తుంటే ఇక్కడ చేపల వల ఉంటుంది కదా, ఆ వలను మొత్తం సెట్ చేస్తున్నారు బోట్లో కూర్చొని. అండ్ ఇక్కడ మనకు చూస్తే వరుసగానే బోట్లు కనిపిస్తున్నాయి. అండ్ ఇటు పక్కన మనకి బీచ్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది బీచ్ వ్యూ అయితే. అండ్ ఇటు సైడ్ మనం చూసుకుంటే కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఫోటోలు దిగే వాళ్ళకి, ఫోటోలు దిగే పిచ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మాత్రమే చాలా బాగా షూట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అన్న వాళ్ళకైతే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ కన్నడ అండ్ హిందీ. హలో అన్న, నమస్తే. आपका नाम क्या है? शायनाथ. हाँ, शायनाथ. इधर मूवी शूटिंग हुआ, तेलुगु मूवी शूटिंग हुआ था. हाँ, कौन कौन आया था? हीरोइन आया था. हाँ, नागा चैतन्य, साई पल्लवी. इधर हीरोइन का घर रहता ना? हाँ, इधर घर बनाया था. हाँ, टेम्पररी. हाँ, वो मूवी पूरा आपके पूरा लाइफ स्टोरी है आपका पूरा. हाँ, वो समुद्र में जाते, माली लेके आते, फिशेस लेके आते, और फिशेस लेके आते, वो पाकिस्तानी वाटर में चले जाते हो. हाँ, वो पूरा आपका आप मूवी देखा, स्टोरी मालूम पता है? देखा नहीं, अभी वो सुना था. हाँ. इधर कोई टेम्पल है ना मूवी में शिवलिंग का, किधर है वो उधर है. उधर जाना है. ओके ओके. बहुत धूप है इधर. हाँ, आपका हो गया लंच? లంచ్ हो गया हमारा. ఇగో ఇక్కడ ఈ అన్న అయితే మనకి స్టోరీ చెప్పాడు కదా. అండ్ పక్కన కూడా ఇంకొక అన్న ఉన్నాడు, మొత్తం వలన్ సెట్ చేస్తున్నాడు. అన్న ఎక్ బార్ హాయ్ బోలో ఇధర్. హాయ్ కరింది తు కరి. హాయ్. ఇప్పుడే మనం వచ్చిరాని హిందీ తోటి అన్న వాళ్ళతో అయితే మాట్లాడాము. మూవీ షూటింగ్ ఇక్కడ జరిగిందని చెప్పారు. అండ్ ఇక్కడ మనం ముందు చూసుకుంటే హీరోయిన్ ఇల్లు ఉందంట, అది చూద్దాము అసలు ఉందో లేదో. సినిమా షూటింగ్ జరిగి చాలా చాలా డేస్ అయిపోతుంది, నాకు తెలిసి సెటప్ కాబట్టి ఆ ఇంటిని అయితే తీసేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఉంటే బాగుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ఏదైతే ప్లేస్ అయితే ఉందో ఇక్కడే తండేల్ సినిమాలో సాయి పల్లవి ఇల్లు ఉంటుంది. పక్కన ఇంకా 2-3 ఇల్లులు కూడా ఉంటాయి. ఆ విలేజ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది సినిమాలో వాళ్ళ విలేజ్ అనమాట ఈ ప్లేస్ అంతా. సినిమా షూటింగ్ జరిగి ఆల్మోస్ట్ ఒక 1 year అవ్వస్తుంది, చాలా డేస్ అవ్వస్తుంది. కాబట్టి ఇక్కడున్న ఇల్లు సెటప్స్ అన్నీ వీళ్ళైతే తీసేశారు. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఆ విలేజ్, ఆ ఇల్లులు అయితే కనిపిస్తూ ఉన్నాయి, మీకు వాటిని కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ పరిసరాలు మొత్తం మనం చూద్దాము. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే నాకు ఎదురు కనిపిస్తుంది అది ఒక ఐలాండ్లో, బీచ్ మధ్యలో, వాటర్ మధ్యలో మనకు ఒక ఐలాండ్ లాగా ఉంది. అక్కడ ఒక ఆలయం ఉంది. అక్కడే మనకి సినిమాలో సాయి పల్లవి ఇంకా
ఎవరైతే ఉన్నారో నాగ చైతన్య గారు వాళ్ళు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకోవడము, ఆ వెయిట్ చేయడము, అవన్నీ మనకు అక్కడే షూటింగ్ జరిగాయి. అక్కడ కూడా మనం వెళ్ళిపోయి చూపిస్తాను. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టాస్క్ అనమాట. నీళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు కూడా కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయన్నమాట. సో వాటి మీద వెళ్ళడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి. ఎండ కూడా బాగా కొడుతుంది. నా సెటప్ అంతా చూస్తే మామూలుగా లేదు. ఎండ అయితే ట్యాన్ అయిపోతాం ఈజీగా. అందుకే ఇందాకే సన్ స్క్రీన్ కూడా రాసేసుకున్నాను. సో ఎండ నుంచి కాపాడుకోవడానికి కొంచెం భయం అయ్యి నేనైతే ఇవన్నీ సెటప్స్ అయితే అరేంజ్మెంట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఆ శివలింగం ఏదైతే ఉందో అక్కడికైతే లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. జల్దీ వెళ్ళిపోతాం, ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి ట్యాన్ అయిపోతాం. అసలు మనము ఈ తండేల్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ శ్రీకాకుళం పక్కలున్న మత్స్యలేశం విలేజ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్స్యకారులు, వాళ్ళు బతుకు తెరువు కోసము అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళేవారు. ఆ గుజరాత్లో వాళ్ళకి జీవనోపాధి కలిగి ఉండడము, అంటే జీవనోపాధికి సరిపడా సదుపాయాలు ఏవైతే అక్కడ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈ మత్స్యలేశం, శ్రీకాకుళం ఉన్న మత్స్యలేశం నుంచి ఆ గుజరాత్కి అయితే వీళ్ళు వలస వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ గుజరాత్ నుంచి వాళ్ళు ఆ సముద్రంలో వెళ్ళిపోయి ఆ చేపలన్నీ అమ్మేసి వాళ్ళ జీవనాన్ని అయితే సాగించేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు సముద్రంలో దాదాపు కొన్ని నెలలు ఉండి ఆ సముద్రంలో చేపలన్నీ తీసుకొచ్చి వాళ్ళు వాటిని ఇక్కడ అమ్మేసి వాళ్ళ జీవనాధారాన్ని అయితే కొనసాగించేవారు. అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి అవుతూనే ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా వీళ్ళు ఆ బీచ్లో వెళ్ళిపోతూ ఉంటే ఆ వాటర్లో అనుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ నేవీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా అక్రమంగా చొరబడుతున్నారా, లేకపోతే ఏదైనా కుట్రలాగా వచ్చారా, లేకపోతే తప్పిపోయా వచ్చారా అని దాన్ని పట్టుకొని వాళ్ళైతే ఏం చేస్తారంటే కరాచీ జైల్లో పెడతారు. వాళ్ళు అప్పటికీ రిమాండ్లోనే ఉంటారు. సో వీళ్ళు అక్కడ జైల్లో ఉన్న విషయము వాళ్ళ లెటర్ ద్వారా వీళ్ళ ఎవరైతే ఇంటి ఆడవాళ్ళకు ఉన్నదో వాళ్ళకైతే పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సాహసం చేసి బాగా యుద్ధం చేసి వాళ్ళ ఇంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మగవాళ్ళు అక్కడ ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడిపించి, ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడిపించి, అక్కడ నుంచి ఎంబసీ ఉంటారు కదా, ఆ ఎంబసీ నుంచి మాట్లాడిపించి ఫైనల్గా ఒక 13 నెలల తర్వాత అయితే ఈ మత్స్యకారులు 22 మంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిలీజ్ చేశారు. ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ మత్స్యకారులు ఒకరైన గనగల్ల రామారావు అనే స్టోరీనే మనకి ఈ తండేల్ సినిమాలాగైతే ఒక తీశారనమాట. వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంటుంది మనకి. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు ఈ సినిమాకి. అండ్ మూవీ అయితే బాగా లవర్స్ ఎవరైతే ఉంటారో, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుంది సినిమా అనేది. ఇంకా దేశం కోసం ఏదైతే ఉందో ప్యాట్రియాటిక్ ఫీల్ అనేది, దేశం కోసం కూడా దేశభక్తులు ఎవరిన వాళ్ళు కూడా కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటుంది మూవీ. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది మూవీ. ఫైనల్గా అయితే వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ మాత్రం మామూలుగా రావట్లేదు, చాలా బీభత్సంగా ఎగిసి పడుతున్నాయి అనమాట అలలన్నీ. నేను మాట్లాడుతుంటే కూడా మీకు అలల సౌండ్ వస్తూ ఉంటుంది కావచ్చు. అండ్ ఇదే ప్లేస్లోనే మనకి ఆ తండేల్ సినిమా షూటింగ్ అంతా జరిగింది. ఆల్మోస్ట్ 80% సినిమా ఇక్కడే షూటింగ్ చేశారు. ఆ సెట్లన్నీ ఉన్నాయని మీకు చూపిస్తాను, కొన్ని అయితే తీసేశారు. అండ్ నా వెనకాల మీకు ఒక ఆలయం కనిపిస్తుంది కదా, ఆ ఆలయం దగ్గర కూడా వెళ్ళిపోయి మనమైతే చూసేద్దాము. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఆ రాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయి ఆ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారా, ఇటు సముద్రం ఉంది, అటు సైడు సముద్రం ఉంది. ఆ రెండింటి మధ్యలో ఆలయం ఒక ఐలాండ్లో అయితే ఉన్నట్టయితే ఉంది. చూడండి, ఒడ్డుకే ఉంది ఇది. సో ఈ రాళ్ళ మించి పోవడమే మనకు కొంచెం టాస్క్ అనమాట. సో లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది మాస్టారు. మామూలు ఎండ కొట్టలే, వాసిపోతుంది. చూస్తున్నారు ఈ రాళ్ళు కూడా ఎంత ఉన్నాయో, కొంచెం షార్ప్ కూడా ఉన్నాయి. జారితే ఇంకా అంతే కథం. సో ఈ రాళ్ళ మీద మనము ఆచితూచి అడిగేసుకుంటా మనమైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కువ ఇటు రావడం వల్ల ఏమవుతూ ఉంటాయి, వీటి మీద నాచు కూడా ఉంటుంది, పాకిరి కూడా ఉంటుంది. సో ఆ పాకిరి వల్ల కూడా మనకి కాలు జారే ప్రమాదం ఉంటుంది మనకు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనమైతే నడుచుకుంటా వెళ్ళిపోవాలి. అబ్బో జారుతుంది అప్పుడే. సో ఏదైతే అదైంది, వెళ్ళిపోదాం. ఇంకా ఎట్లయినా సరే కింద పడి మీద పడి అక్కడికి వెళ్ళిపోదాం, సాహసం చేద్దాము. హ్యాండ్లింగ్ చాలా కష్టంగా ఉంది మాస్టరు, ఎందుకంటే ఒక చేతిలో గొడుగు, నా వెనకాల బ్యాగు, చేతిలో ట్రైపాడ్, మామూలుగా లేదు సాహసం అంతా. అబ్బో ఎటు పోతున్నా కూడా అర్థం కావట్లేదు నాకు ఈ రాళ్ళ మీద. స్ట్రైట్గా చూసుకుంటూ పోతే వెళ్ళిపోవచ్చు, ఏ బరువు లేకుండా, చేతులు ఏం లేకుండా. కాకపోతే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ రాళ్ళు చూసారా ఒక్కోటి ఎట్లున్నాయో, బాబా వ్యూ మాత్రం అదిరిపోయింది నాకు. ఈవినింగ్ టైంలో కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ టైంలో సూర్యుడు రాకముందు వస్తే చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇది మంచిగా ఉంటుంది అప్పుడు. అయితే సినిమా షూటింగ్ అప్పుడు మూవీ టీం అంతా
ఇక్కడే బాగానే కష్టపడ్డారు. నా వాలకం చూసారా? ఇలా నేను గొడుగు వేసుకొని ట్రైపాడ్ పట్టుకొని ఈ సముద్రం మధ్యలో ఆ ఆలయానికైతే వెళ్తున్నాను. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోర్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ జారుతుంది కింద, మామూలు జారట్లేదు. అబ్బో, కింద పడితే రాళ్ళు టప్పని గుద్దుకుంటాయి మామూలుగా కాదు, చాలా టాస్క్ ఉంది ఇది. అబ్బా వాసిపోతుందిరా, ఆడిపోయి అర్జెంటుగా వాటర్ తాగాలి. నేను వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకున్నా. ఇలాంటిది ఏదో సాహసాలు ఉంటాయి, నడవాల్సి వస్తుంది, ఎండ బాగా కొడుతుందని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను నేను. ఓ ఓ అమ్మా, ఇక మీ దగ్గర మాసరా స్వామి. ఓ ఓ ఓ ఇలాంటి ప్లేసులకి సింగిల్గా వస్తే షూట్ చేసుకోవడం చాలా ఇబ్బంది. నేను ఇప్పుడు అక్కడెక్కడో ట్రైపాడ్ పెట్టి క్యాప్చర్ చేస్తున్నా. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఆ ట్రైపాడ్ని పట్టుకొని వెనకాల ఇలా ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మనం ఎప్పుడైతే ఆలయం దగ్గరికి వచ్చామో ఆ రాళ్ళ మీద కొంచెం ఇబ్బంది అవుతుందని ఇటు పక్కకు వచ్చాను నేను. జారిపడ్డాయి నాకు, ఆల్రెడీ జారుతుంది మొత్తం. అసలుకే ఫోన్ కనుక ఏమన్నా అయిందనుకో, నాకు కూడా ఏమన్నా అయిందనుకో కష్టం. ఇంకా మనకైతే ఇప్పుడు ఈ ఆలయం అయితే వచ్చేసింది. అసలు ఈ ఆలయం లోపల ఏ దేవుడు ఉన్నాడో మనమైతే వెళ్ళి చూద్దాము. నేను దర్శనం చేసుకుంటాను, దాని తర్వాత మీకు కూడా దర్శనం చేపిస్తాను. వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఆలయంలో పూజ చేసుకుని మరీ వెళ్తున్నారు. ఒకసారి మనము లోపలికి వెళ్ళిపోయి ఆలయం లోపల ఏ దేవుడు ఉండో వెళ్ళి చూసేద్దాము ఒకసారి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పోస్టర్ ఉంది చూడండి, నాగచైతన్య గారు ఉన్నారు. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన పంతులు ఎవరైతే ఉన్నారో ఫోటో దిగినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వెనకాల మనకి ఆలయం కూడా కనిపిస్తుంది చూడు, ఈ ఆలయము. ఇక్కడ ఫోటో కూడా దిగారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి దేవుడు కనిపిస్తున్నాడు చూడండి లోపల. ఇప్పుడే భక్తులందరూ ఇక్కడ పూజ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. అండ్ లోపల చూస్తే మనకి ఒక దేవుడు కనిపిస్తున్నాడు చూడండి, మంగతేశ్వర దేవుడు అంట ఇక్కడ వీళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రాసింది చూడండి, శ్రీ మంగతేశ్వర దేవ మహా సంస్థాన. మనకి కొంచెం కొంచెం తెలుగులో, కన్నడ కూడా తెలుగులా కొంచెం సేమ్ ఉంటుంది. తండేల్ సినిమాలో ఏదైతే శివలింగం మనకు కనిపిస్తుందో అదే ఈ శివలింగము. సినిమాలో ఈ శివలింగానికే వాళ్ళు సాయి పల్లవి ఇంకా నాగచైతన్య పూజలు చేస్తూ ఉంటారు. అండ్ సాంగ్ కూడా వస్తూ ఉంటుంది, మనకి మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడ్డా, ఆయాసం వస్తుంది. అది ఫైనల్గా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ శివయ్య దగ్గరికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, అసలు ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శివయ్యని చూడంగానే అసలు ఆ పడ్డ కష్టం అంతా వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఇక్కడే మనకి తండేల్ సినిమా షూటింగ్ అయితే జరిగింది. చూస్తున్నారు ఆ శివలింగము. అండ్ మీకు ఇంకా కొంచెం దగ్గర నుండి చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడే నిలబడి సాయి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ శివలింగం పక్కన. అండ్ మనకు చూస్తే మనకి ఈ కొమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో, మీరు చూడండి. అండ్ ఇక్కడ నిలబడి పాపం సాయి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది శివలింగం ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఉంటుంది సాయి పల్లవి పాపం ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ సముద్రంలో అలా కాళ్ళు పెట్టి ఉంటే ఆ ప్రశాంతత, ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అంత ప్రశాంతంగా ఉంది ఈ లొకేషన్ అయితే, చాలా బాగుంది ఇది. అటు పక్కన చుట్టుపక్కల బోట్లన్నీ పోతూ ఉన్నాయి. వీలైతే మనం కూడా పోవచ్చేమో, కాకపోతే వాళ్ళు ఎలా చేస్తారో లేదో తెలియదు. నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. చూశారు కదా మన తండేల్ మూవీ షూటింగ్ స్పాట్ ఎలా అయితే అనిపించిందో. వెనకాల బీచ్, ఐలాండ్, ఆలయము, ఇంకా చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, ఈ పడవలు నాకైతే చాలా బాగా అనిపించాయి. ఈవినింగ్ టైంలో వచ్చుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే తండేల్ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.